రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ రాస్తా రోకోలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ ఇచ్చేంత వరకు రైతుల పక్షాన పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కూడా ఈరోజు ధారణ కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నాయి. 2-3 విషయాలు ఖచ్చితంగా కూడా స్పష్టీకరణ ప్రభుత్వం నుంచి వెళ్ళి అడుగుతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. మీకు ఒక విషయం, ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిందో ఆ హామీలను మాత్రమే అమలు చేయమంటుంది తప్ప వేరే మేమేం మాట్లాడలేము. మీరు ఏమన్నారు, 9th డిసెంబర్ రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతాంగానికి చేస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఒక్కసారి కనుక మనం లెక్క చూసుకున్నట్టే ఆ రోజు 40,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతాంగానికి రుణమాఫీ అని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత 31,000 కోట్ల రూపాయలు మాత్రమే అని మాట్లాడినారు. బడ్జెట్ లోపల 24,000 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. మరి తీరా చూసుకుంటే 17,500 కోట్లు చేస్తున్నామని చెప్పి అన్నారు. మరి నిన్న డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా కేవలం 7,500 రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఒక విషయం ఏంటంటే, రుణమాఫీ గురించి ఎట్లాగూ మీరు 2 లక్షల రూపాయలు మీరు చేస్తలేరు కాబట్టి రుణమాఫీ 2 లక్షల రూపాయలు మీరు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో పడేదాకా తప్పకుండా మా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా రైతాంగం వెంబడి ఉంటాం, రైతులకు సహకరించుకుంటూ పోతాం. ఎప్పుడంటే అప్పుడు ధారణ చేసి వారికి సపోర్ట్ చేసుకుంటూ 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా కట్టించినట్టు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని చెప్పి మేము ఎందుకు తెలియజేస్తున్నాం. అంటే వారం రోజుల లోపల, ఈ నెల ఆఖరు లోపల మీరు గౌరవెల్లి ప్రాజెక్ట్ లోపల నీళ్లు వదలాలి అని చెప్పి మేము కోరుతున్నాం. మిడిమానర్లో నీళ్ళు తీసుకొచ్చింది కదా, ఆడికెళ్ళి గేట్లు వేస్తే ఇక్కడ దాకా వస్తుంది నీళ్ళు. ఇక్కడ మోటార్ ఆన్ చేసిన మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు మోటార్ ఆన్ చేయండి. మీరు నిజంగానే మీరు చాలా గొప్పగా చేస్తున్నా అని చెప్పి అంటున్నారు కదా, మీరు చేయండి, ఆ పని చేయండి. అది కూడా చేసి గొప్పగా అండి. మేము వద్దంటాం. మేము మీ గురించే, మీ మంచి గురించే మాడుతున్నాం. మేము చెడు గురించి మాడుతున్నాం, రైతాంగ పక్షాన మాడుతున్నాం. మేము వెళ్ళాం. పోనీ 24 గంటల కరెంట్ వస్తున్నదా? రాలేదు. పోనీ రైతు బంధు వస్తుందా? 15,000 రూపాయలు, అది కూడా వస్తలేదు. పోనీ మీరు కనుక కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని, అవి కూడా వస్తున్నాయా? వస్తలేదు. మరి ఇంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చి ప్రభుత్వం చేస్తారు, బ్రహ్మాండంగా సాగిస్తారు, మాకు ఇచ్చిన మాటలు నిలబెడతారు. ఏవైతే మీరు అంశాలు అక్కడ మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టినరో అవన్నీ నిర్వర్తిస్తారు అని చెప్పి అనుకున్నాం. కానీ కేవలం 1-2 చేసి మేము చేసినాం అని చెప్పి అది కూడా కాదు. మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టినరా? మన రాష్ట్ర ప్రభుత్వం, మన మంత్రే కదా దానికి మంత్రి. నేను మంత్రి గారికి కోరినా ఇదివరకే, మీరు ఫ్రీ బస్సులు పెట్టి సంతోషమయ్యా, కానీ బస్సులు పెంచండి అని చెప్పన్నా. పెంచినరా? బస్సులు పెంచిరానా? ఏమన్నా పెరిగినాయా? బస్సులు చూసిన వల్ల ఏ మాత్రం పెరగలేదు. మరి పెరగకుండా అదే బస్సులో కూడా ఫ్రీ బస్ అన్నారంటే మా మహిళలు ఎంత కష్టపడతారు. వేసి నడుస్తుంది. దాన్ని ఏమంటారా? మార్నింగ్ స్టార్, ఆవేశ స్టార్ లెక్క మార్నింగ్ వాక్ చేసుకుంటూ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి మంత్రి గారు ఎంబడి పడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంబడి కూడా మేము తప్పకుండా మా పార్టీ ఆదేశాల ప్రకారం మేము ముందుకు పోతున్నాం కూడా తెలియజేస్తున్నాం. మరి సెక్రటరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామని చెప్పన్నారు. మేము దానికి వ్యతిరేకం కాదు. రాజీవ్ గాంధీ విగ్రహం మీరు ఎక్కడైనా పెట్టుకోండి, కానీ తెలంగాణ తల్లి విగ్రహం తీసేసి పెట్టడం అనేది మాత్రం యావత్ తెలంగాణ మీద అవమానించిన సంగతి కూడా గమనించాలని తెలియజేసుకుంటూ, వెంటనే అది ఆ పనిని ఆపేసి మీరు విగ్రహం ఎక్కడైనా పెట్టుకోండి. మేము మద్దట్లేం కదా, మేమేం మాట్లాడుతున్నాం దాని గురించి. మీ ఇష్టం, మీ నాయకుడు, మీ ఇష్టం, మీ మద్దట్లేం దాని గురించి. కానీ తెలంగాణ తల్లి విగ్రహం తీయడం అనేది మాత్రం అన్యాయం అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలను మీరు అవమానించినదని కూడా మీకు తెలియజేసుకుంటూ, మరి ఇది నిరసన కార్యక్రమంలో కూడా వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ